దీక్ష దివాస్ గురించి ఎంతమందికి తెలుసు? కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి మరి మలిదశ ఉద్యమాన్ని మళ్ళీ ఎప్పుడు ప్రారంభించారు? అసలు దీక్ష దివాస్ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ నినాదించిన బీఆర్ఎస్ అప్పటి అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకొని ఉద్యమం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారు. అయితే ఉద్యమం చేసిన అప్పటి నుంచి యూపీఐ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమయ్యారు. చావు నోట్లో తలపెట్టి మరి ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవడంలో సఫలకృతులయ్యారు. దీక్షకు ముందు రోజు నవంబర్ 28న 2007న కరీంనగర్ కు చేరుకున్న కేసీఆర్ మరుసటి రోజున 29న దీక్ష స్థలం సిద్దిపేటకు కరీంనగర్ నుంచి జయశంకర్ సార్తో కలిసి బయలుదేరారు. కానీ అల్గునూర్ చౌరస్తా దగ్గర పోలీసులు అదుపులో తీసుకొని వరంగల్ మీదుగా కేసీఆర్ ను ఖమ్మం జైలుకు తరలించారు. ఈ సంఘటన తెలంగాణను కుదిపేసింది. గులాబీ దళపతి కేసీఆర్ ను దీక్షకు ఉపక్రమించకుండా అదుపులోకి తీసుకోవడం తెలంగాణ ప్రజలను ఆవేదనతో పాటు ఆగ్రహానికి గురి చేసింది. ఖమ్మం జైలులో ఆరోగ్యం క్షీణించడంతో కేసీఆర్ ను డిసెంబర్ 3న హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ కు తరలించే క్రమంలో రికార్డైన కేసీఆర్ విజువల్స్ ను చూసిన తెలంగాణ ప్రజలు చలించిపోయారు. మా కోసం పోరాడుతున్న నేత ఆ చేతన వ్యవస్థలో ఉన్నాడన్న విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి పాలకుల వ్యవహారాన్ని ఉద్యమకారులను అవమానించేలా రెచ్చగొట్టేలా ఉండడంతో ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. తనను నిమ్స్ కు తరలించేటప్పుడు కేసీఆర్ శవయాత్రతో, తెలంగాణ జైత్రయాత్రతో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ చేసిన నినాదం తెలంగాణ ఉద్యమం నినాదమయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్రమంతా అల్లకల్లోలమైంది. ప్రజలు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, యువత బగ్గుమన్నారు. బస్సులు బంద్, రైళ్లు బంద్ అయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంతో తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. అరెస్టులను తట్టుకోలేక శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ లో తొలి బలిదానం ఇచ్చాడు. మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన తొలి అమరుడుగా నిలిచాడు. యువత ఆత్మహత్యలు చూసి ఉద్యమ సారథి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్ పట్టు విడవకుండా కొనసాగిస్తున్న దీక్షతో కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో డిసెంబర్ 9న సమావేశమైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రోసేను హైదరాబాద్ విమానం ఎక్కించారు. రాత్రి 11:30 ఢిల్లీలో చిదంబరం మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణమయ్యింది. అప్పటి నుండి దీక్ష దివాస్ గా దీన్ని ప్రతి ఏటా తెలంగాణ సమాజం నిర్వహించుకుంటూ రాష్ట్ర సాధనలో కీలకమైన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటుంది.